జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. మమ్మల్ని గొడ్డల పార్టీ అని విమర్శిస్తున్నారు, మాది గొడ్డల పార్టీ కాదు గన్ కల్చర్ అని. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతయ్య గారి గురించి ఎప్పుడు మాట్లాడాలి, హత్య గురించి అది కూడా తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారంటే టీడీపీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంట? గొడ్డల పార్టీ అనేసి మాటకు ముందు అంటున్నారు కాబట్టి నిజంగా గొడ్డల పార్టీ మాకు కక్ష తీర్చుకునే ఉద్దేశమే ఉండుంటే నేను ఇంత మంచిగా ఉంటానా? మా తాతను చంపిన వాళ్ళు కూడా ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే మాకెవరికి కక్ష తీర్చుకునే ఉద్దేశం లేదు, కక్షపూరిత రాజకీయాలు మేము చెయ్యము అన్నదానికి నిదర్శనమే ఇదేనేసి ఆయన వివరణ ఇచ్చారు. అవి చెప్తున్నారు గొడ్డల పార్టీ ఏంటంటే మాది కాదు, వెన్నుపోటు పొడిచిన పార్టీ మీది. మీ గత చరిత్ర అంతా చేస్తే ఈ పార్టీలు ఈ గొడ్డల పార్టీ అనడానికి వెన్నుపోటు పార్టీకి సంబంధించి అన్ని మీకే ఉంటాయి కానీ మాకు కాదని చాలా వివరణగా చెప్పారండి మొన్న. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంది మేడం, అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారిదేనా, నారా లోకేష్ గారు అని ఇది మా పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మొన్న ఒకటి విమర్శించారు, మీరు పక్కోడి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ఇప్పుడు ఎవరు పార్టీని లాక్కుని మెయింటైన్ చేస్తున్నారు? ఎవరిదండి? నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు, అందరికీ తెలుసు. ఈ రోజు నందమూరి వారసులు ఎవరైనా పార్టీలో ఉన్నారండి? నారా లోకేష్ గారు నారా వారసుడు అనేసి అక్కడ ఫోటో పెడుతుంటారు. ఎవరికి? ఎన్టీ రామారావు ఫోటో. ఆయనకి వారసుడు అయినా అండి? కాదు కదా. నారా వారికి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది ఇదంతా. అలాగే నందమూరికి సంబంధించి ఆ వంశస్థులు ఎవరైనా ఉన్నారా? అందులో ఆయనకి ఒకటండి, నిజంగా విచారించదగ్గ విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి అంతమంది కొడుకులు ఉన్నారు. ఇంతమంది కొడుకులను కూడా మడత పెట్టేసి ఈ పార్టీని పక్కకి తీసుకుని నారావారి పార్టీ అని చేశాడు. కానీ నందమూరి స్థాపించిన పార్టీ అన్నది ఆయన అక్కడ రానివ్వకుండా చేశాడు. అది అలాంటి పక్క నుంచి పార్టీలకు వెన్నుపోటు పొడిచి పార్టీలకు ఉన్న మనిషి ఈయన ఎవరి పార్టీయే తీసుకున్నానని చెప్పడానికి నిజంగా సిగ్గుండాలండి ఆ మాటలు మాట్లాడడానికి. కానీ నారా లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ కాదు వారసుడు, నేనే వారసుడు. నిజంగా నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడితే పెద్ద ఎన్టీఆర్ గురించి నారా లోకేష్ ఈ మధ్య తెగ మాట్లాడుతున్నారు. అసలు నారా లోకేష్కి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందంటారు? నారా లోకేష్ గారు ఎవరికి వారసుడు అండి? ఖర్జూర్ నాయుడు గారికి వారసుడు. అది చెప్పమనండి. ఆ తాతతో ఒక ఫోటో ఉందని పెట్టమనండి బయట, ఆ నాన్నమ్మతో ఒక ఫోటో ఉండే పెట్టమనండి, సొంత మేనత్తతో ఉందో పెట్టమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి మాటకు ముందు తల్లిని చెల్లిని చూడలేదని చెప్తారు. తల్లిని చెల్లిని ఎంత ప్రేమగా ఉంటారో ఈయనకి తెలుసా అండి? వాళ్ళ ఫోటోలు కానీ ఇవన్నీ మనకు అందరికీ పబ్లిక్ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు తల్లితో ఉన్న కానీ తండ్రితో కలిసి ఉన్నవి కానీ ఏమైనా ఉన్నాయా? అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లి చనిపోతే ఇంటికి పెద్ద కొడుకు, ఆయన ఏమన్నా తల కొడుకు పెట్టారా? కొడుకుని అని చెప్తారు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలో విమర్శిస్తారండి? లోకేష్ గారు ఖర్జూర్ నాయుడు గారికి వారసుడు, అంతేగాని ఎన్టీఆర్ గారికి వారసుడు కాదు. సీనియర్ ఎన్టీఆర్ గారు వారసుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు లేకపోతే ఎన్టీఆర్ గారు వీళ్ళు అవుతారు కానీ లోకేష్ ఎందుకు అవుతాడు?